మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో మా మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మండలం అభివృద్ధి దశలోకి వెళుతుందని ఆయన అన్నారు. ఈ అభివృద్ధికి కారణం మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు సురేఖ వీరి కృషి వల్లే అభివృద్ధి జరుగుతుందని, ఇదే విధంగా మా మండలంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల సహకారం అభివృద్ధికి తోడైందని అవుతారని ఆయన అన్నారు. నేను హాజీపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నా పేరు తోట రవి. గడిచిన 8 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షునిగా నేను హాజీపూర్ మండలికి ఉంటున్నాను. అదేవిధంగా 12 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ప్రేమ్ సాగర్ రావు గారితో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరుగుతుంది. ఏదైతే గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, పిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశాల మేరకు ప్రతిపక్షంలో మన హాజీపూర్ మండల సమస్యలు కానివ్వండి, ప్రతి గ్రామ సమస్యలు కానివ్వండి, ఎప్పుడు ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రేమ్ సాగర్ రావు గారు, మేడం గారు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తే ఆ విధంగా ప్రజల కోసం కష్టపడుతూ అహర్నిశలు కష్టపడి వాళ్ళ కోసం ఏదైతే చేయాలో ప్రేమ్ సాగర్ రావు గారు ఏం చేస్తా అని మాట ఇస్తున్నారో దానికి ప్రజలకు గడప గడప వెళ్ళి ప్రజలకు తెలియజేసి ఈరోజు గడిచిన సంవత్సరాల క్రితం అధికారంలోకి రావడం జరిగింది. ఏదైతే పైన అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు వారు రాజకీయం కోసం, వారి రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం తప్ప ప్రజల ఓట్లు వినియోగించుకున్నారు తప్ప ఏ రోజు కూడా మా మండలం కానివ్వండి, నియోజకవర్గంగా అభివృద్ధి కోసం ఆలోచించలేదు. ఎందుకంటున్నానంటే ముఖ్యంగా మా మండలంలో ఎల్లంపల్లి ప్రాంత నిర్వాసితులు ఎక్కువగా ఉన్నారు. ఆ ఎల్లంపల్లి దివాకర్ రావు అనే పేరు వచ్చింది, కానీ కనీసం అక్కడ ఉన్న సమస్యలు ఇప్పటికి కూడా తీర్చలేకపోయినారు. అక్కడ ఉన్న మేజర్ సన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఇందిరమ్మ 70,000 ప్యాకేజ్ ఇష్యూ ఉంది, తర్వాత మేజర్ డాటర్స్ ఇష్యూ ఉన్నాయి, కొంతమంది ప్లాట్ల ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా అవేవి పట్టించుకోలేదు. ఎలక్షన్స్ వస్తే మాత్రమే నా నోట్లేసి గెలిపిస్తే నేను అవి తీసుకొస్తాను, మీకు ఇప్పిస్తానని చెప్పి మాట చెప్పడం, ఎలక్షన్ల ముందు ఒక 10 మందికి 20 మందికి ఇవ్వడం, అదేవిధంగా అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు కూడా ఇచ్చే డబ్బుల్లో 50% వాళ్ళు తీసుకొని ఇప్పడం జరిగింది. కానీ ప్రేమ్ సాగర్ రావు గారు గడిచిన 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకొని తన అధికారంలోకి వస్తే తను గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాను, ప్రజల కష్టాలను ఏ విధంగా తీరుస్తానని చెప్పడం జరిగిందో, అదేవిధంగా గడిచిన సంవత్సరంన్నర నుండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా హాజీపూర్ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో గెలిచిన తర్వాత వెంటనే ప్రతి గ్రామంలో ఉన్న నాయకులను తీసుకొని వచ్చి మీటింగ్ పెట్టి ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉంది, ఎక్కడైతే సీసీ రోడ్ల సమస్య ఉంది, ఎక్కడైతే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచి, నాయకులందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి అడగడం జరిగింది. దానిలో అనుగుణంగా ఏదేదైతే ఫండ్ మేము రాసిచ్చినామో డిఎంఎఫ్టీ కానివ్వండి, ఎన్ఆర్ఈజిఎస్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ ఫండ్ కానివ్వండి, అది ఇవ్వడం జరిగింది. 5 నుండి 10 కోట్ల వరకు ఓన్లీ మా మండల్కి అంటే కార్పొరేషన్లో కలిసింది కాకుండా మిగిలిన గ్రామాలకు సంబంధించి సీసీ రోడ్లకు, డ్రైనేజ్ కోసము, స్కూళ్ళ కోసము, అమ్మ ఆదర్శ పాఠశాల కోసం కానివ్వండి, ప్రజా సమస్యల కోసము, ఎక్కడైనా గ్రావెల్ అవసరం ఉన్నా కూడా మండలంలో కొన్ని విలేజ్లో 8 లక్షలతోటి సపరేట్ గ్రావెల్ పెట్టించి, రోడ్లు అయితే ఎక్కడ రైతులు పోయే దగ్గర సమస్యలు ఉన్నాయో వాటి కోసం కూడా సపరేట్ 8 లక్షలు పెట్టి గ్రావెల్ పోయించడం జరిగింది 5 జీపీలలో. ఈ రకంగా ప్రజల సమస్యలను తీర్చడం కోసం ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టో లెక్క ప్రేమ్ సాగర్ రావు గారు సపరేట్గా చెప్పినారో ఆ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారే స్వయంగా వెళ్ళి వారు ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అధికారులను పిలిపించుకొని మాట్లాడి ఈరోజు సమస్యలు తీరుస్తున్నారు. కానీ గతంలో ఈ విధంగా లేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు, సీసీ రోడ్లు పట్టించుకోలేదు, డ్రైనేజ్లు పట్టించుకోలేదు, ప్రజలను పట్టించుకోలేదు. కానీ వాళ్ళకు ఓట్లు డబ్బులు కావాలి, ఆ రకంగా పనిచేసారు. కానీ ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు గారు వచ్చిన సంవత్సరంన్నరలోనే ఏదైతే వారు చెప్పినారో విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం కావాలో అవసరాలను ఇక్కడ ఏర్పాటు చేసి అందరి అవసరాలను తీస్తా అని చెప్పి మాట ఇచ్చి అందుకు అనుగుణంగా ముందడుగు వేసి ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న పేద ప్రజల కోసం